మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ఇప్పటి వరకు జరిగిన ప్రధాన వార్తలు, హాట్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ విద్యార్థులకు కీలక అప్డేట్. ఏపీ ఎస్ఎస్సి 10వ తరగతి ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ సేవల ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో బాలికలు మరోసారి తమ ప్రతిభ చాటుకున్నారు. నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం అబ్బాయిల కంటే మెరుగ్గా నమోదైంది. విద్యా రంగంలో బాలికలు ముందంజలో నిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా, మెరుగైన ఫలితాల కోసం శ్రమించిన ఉపాధ్యాయులకు కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో కీలక పరిపాలన చర్చలు. ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అభివృద్ధి, పరిపాలన, సంక్షేమ అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. హైదరాబాదులో ఇంధన పరిస్థితి క్రమంగా సాధారణమవుతోంది. గత 2 రోజుల ఆందోళన తరువాత పెట్రోల్, డీజిల్ సరఫరా మెరుగుపడింది. ప్రభుత్వం ప్రజలు భయంతో నిల్వలు చేయవద్దని సూచించింది. ఏపీలో ఎండలు మరింత తీవ్రం. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. క్రీడల్లో ఈరోజు ఫోకస్. ఐపీఎల్లో గుజరాత్, బెంగళూరు జట్లు కీలక మ్యాచ్కు సిద్ధమవుతున్నాయి. ప్లే ఆఫ్ రేసులో ఈ పోరు ఉత్కంఠ రేపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం కూరగాయల ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్కు సరుకు తరలింపు భారం అధికమై టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపతో పాటు పలు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇంధన వ్యయం పెరగడం వల్ల రైతుల నుంచి వినియోగదారుల వరకు అదనపు భారం పడుతుండగా, సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చుపై కూడా ప్రభావం చూపుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రవాణా సమస్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురీష్ కుటుంబంలో శుభవేళ. ఆయన కుమారుడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈరోజు తిరుమలలో కావ్యారెడ్డితో సంప్రదాయబద్ధంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 29 రాత్రి ఉదయం 11:13 ముహూర్తంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. బెంగుళూరులో నిన్న సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పాటు వడగండ్లు పడటంతో పలు ప్రాంతాలు తెల్లటి మంచు పరుచుకున్నట్టుగా మారాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయం వంటి ఘటనలు చోటు చేసుకోగా, వాతావరణ శాఖ వచ్చే కొన్ని రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది. తెలంగాణ డీజీపీగా పదవి విరమణ చేస్తున్న డీజీపీ శివధర్ రెడ్డికి రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించినట్లు తెలిసింది. సీఎస్ హోదాతో ఆయన 3 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. అదే సమయంలో రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్ పూర్తిస్థాయి డీజీపీగా 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. బంగారం కొనుగోలుదారులకు ఈరోజు స్వల్ప ఊరట. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30, 2026న 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు 15,043 రూపాయలుగా, 10 గ్రాములకు 1,50,430 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ బంగారం గ్రాముకు 13,789 రూపాయలు కాగా, 10 గ్రాముల ధర 1,37,890 రూపాయలుగా ఉంది. నిన్నతో పోలిస్తే స్వల్పంగా 10 రూపాయలు వరకు తగ్గుదల కనిపించింది. బెంగళూరు మార్కెట్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. 24 క్యారెట్ 10 గ్రాముల ధర 1,50,430 రూపాయలుగా, 22 క్యారెట్ 10 గ్రాముల ధర 1,37,890 రూపాయలుగా నమోదైంది. పెళ్లిళ్లు, పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే వారికి ఇది గమనించదగ్గ మార్పుగా భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి, డాలర్ బలం, అమెరికా ఫెడ్ విధానాలపై అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరింత అప్డేట్స్తో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని సమాచారం కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.